పొట్టు పెసరపప్పు అండి. అయితే ఆర్గానిక్ తీసుకుంటే ఇసుక లేకుండా ఉంటుంది ముఖ్యంగా. అక్కడ కొంచెం క్లీన్‌గా ఉన్నయి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది ఫ్యాక్టరీ నుంచి అవుట్‌లెట్ అయితే కనుక ఇసుక వస్తుందండి. అలా కాకుండా ఆన్‌లైన్‌లో మనం తెప్పించుకోగలిగితే అది కూడా మంచి ఫైన్ క్వాలిటీ ఉన్న కంపెనీ అయితే, లేకపోతే ఇసుక తగులుతుంది, రెసిపీ పాడవుతుందండి. అయితే నేను ఆర్గానిక్ పప్పే తీసుకున్నాను. ఇది జస్ట్ నేను నానబెట్టానండి. ఒక 3-4 అవర్స్, మాక్సిమం 3 అవర్స్ చాలు. పొట్టు పెసరపప్పు కదా, తొందరగా నానుతుంది. అయితే మనకి శ్రమ కూడా తగ్గుతుందనమాట. ఆర్గానిక్ అంటే అది ఎలా పండించామనేది కాదండి. దాంట్లో ఇసుక లేకుండా ఉంటుంది, శ్రమ లేకుండా ఉంటుంది. ప్యాకింగ్‌లో ఇస్తారు కాబట్టి పురుగు అలా ఏమీ లేకుండా ఉంటుందని మెన్షన్ చేస్తున్నాను. సేమ్ నేను చేసినట్టుగానే మీకు రెసిపీ కుదరడానికి. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో పప్పు. తర్వాత 3 గంటల తర్వాత దీంట్లో ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం అండి ఒక 2, 3 4, 5 పచ్చిమిర్చి పడతాయండి. 4, 5 పచ్చిమిర్చి ఘాటున్నవైతే, లేదంటే ఘాటు తక్కువ ఉంటే 6, 7 పచ్చిమిర్చీలు చక్కగా మిక్సీ పట్టుకొని కొద్దిగా ఉప్పు వేసి, ఇది కొంచెం కప్పుడు కరివేపాకు ఆకులు కూడా వేసి మిక్సీ పట్టానండి. నేను అల్లం అవన్నీ ఏమీ వేయలేదు. ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి వేసి పచ్చిమిర్చి, ఆహ్, కరివేపాకు మిక్సీ పట్టి ఆ పేస్ట్ దీంట్లో వేశానంతే. అయితే 2 కప్పులు బియ్యపు పిండి తీసుకొని నీళ్లు తక్కువగా జల్లుతూ మాత్రమే పట్టాలండి. లోతుగా ఉన్న మూకుడులో చాలా కొంచెం ఆయిల్‌లోనే హై టెంపరేచర్‌లో ఇవి తొందరగా ఉడుకుతాయన్నమాట. అయితే పిండిలో మనం కలిపేటప్పుడు గనక కొంచెం బటర్ కానీ, లేదా కాచిన నూనె కానీ కొద్దిగా వేసి కలిపితే క్రిస్పీగా వస్తాయి. ఈ కరకరలాడుతూ వస్తాయన్నమాట. దీంట్లో కొంచెం కప్పుడు ఒక పావు కప్పు నువ్వులు కూడా వేశానండి. అయితే పల్లీలు కూడా నేను పొడి కొట్టి వేశాను. పల్లీలు పొడిలాగా కాకుండా క్రిస్పీగా గింజల్లాగా కూడా వేసుకోవచ్చు. సో, అంటే పల్లీలు ఒకసారి మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి కాకుండా మామూలుగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ వేశాను. చూడండి ఎంత బాగున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి పొట్టు పెసరపప్పుతో ఈ అప్పాలు. ఒకటే దీంట్లో టిప్స్ ఏంటంటే వాటర్ అనేది జల్లుకుంటూ కలుపుకోవాలి పిండిని. అది ఫస్ట్ టిప్. సెకండ్ ఏంటి అంటే మనం కొంచెం లోతైన మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హై టెంపరేచర్‌లో వేపుకోవాలి. 3 గంటల పాటు ఇది పప్పు నానాలి. చూడండి ఎంత తక్కువ ఆయిల్ వేసానో. తక్కువ ఆయిల్‌లోనే ఇన్ని అప్పాలయినాయి అనమాట. తర్వాత ఆయిల్ మనము వేడి వేడి నూనె ఒక గరిటెడు తీసుకొని చక్కగా పిండి కలిపేటప్పుడే వేసుకోవాలి. పూరీ ప్రెషర్‌లో అయితే తొందరగా ఒకే షేప్‌లో వస్తాయి.